Hi friends, welcome to Disha Trainings. Friends, this is NZR. ఫ్రెండ్స్, నేను ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా 12 సంవత్సరాలు గల్ఫ్లో పనిచేశాను. ఫ్రెండ్స్, నా 12 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలుగు వాళ్ళు గల్ఫ్లో తెలుగు వాళ్ళంటే గల్ఫ్లో లేబర్లేనా అనే ఒక ప్రశ్న నా మదిలో వచ్చింది. ఆ ప్రశ్నకు జవాబుగా నా పరిశోధనలో ఏం తేలిందంటే 90% మన తెలుగు వాళ్ళు లేబరర్స్, హెల్పర్స్. తెలుగు వాళ్ళంటే హెల్పర్స్. ఎక్కడో కొద్దిమంది ప్రకాశం జిల్లా నుంచి మేషన్లు, మేస్త్రీలు, తాపీ మేస్త్రీలు, విశాఖపట్నం, విజయనగరం ఆ బెల్ట్లో అటు సైడు వెల్డర్స్, పైప్ ఫిట్టర్స్, స్టీల్ ఫిట్టర్స్, ఇలాంటి కొంచెం టెక్నికల్ పనులు చేసే టెక్నీషియన్స్గా వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మిగతా 90% లేబర్స్. తెలుగు వాళ్ళంటే లేబర్, దున్నపోతుల్లా కష్టపడతారు అని మనం ప్రసిద్ధిగాంచినాం. ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళు అంతే, చదువు రాని వాళ్ళు అంతే. చదువుకున్న వాళ్ళు కూడా లేబర్గా చేస్తున్నారు బర్దుబాయ్లో. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే చెప్పేవాళ్ళు లేకపోవడం, చెప్పినా వినేవాళ్ళు లేకపోవడం, విన్నా కానీ ఆచరించే వాళ్ళు లేకపోవడం. ఫ్రెండ్స్, నిజాలు చెబితే బాగా ఇబ్బందిగా ఉంటుంది. మన వాళ్ళు స్కిల్ నేర్చుకొని వెళ్దామనే తత్వంలోకి ఇంకా మారలేదు. ఎక్కడో 1%, 0.5% ఉంటారు అంతే. 100కి 1 కూడా లేడు. చెప్తున్నా కదా, ఎక్కడో ఉంటాడు. ఎందుకంటే మన వాళ్ళకి స్కిల్ నేర్చుకొని ఒక సర్టిఫికెట్ పట్టుకొని వెళ్ళి మంచి ఉద్యోగం పొందుదామనే ఆ ధోరణే లేదు. ఆ ఆలోచన విధానమే రాదు. ఎంతసేపు ఏజెంట్కు డబ్బులు ఇచ్చిపోదామనే ఆలోచన తప్ప మనం మంచిగా స్కిల్ నేర్చుకొని సర్టిఫికెట్తో జాబ్ కొడదామనే ఆలోచన లేదు. దీన్ని మార్చాలనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్లోని ఫస్ట్ ప్రోడక్ట్ ఒక 3 ఆటోక్యాడ్ డ్రాఫ్ట్మెన్గా ఈరోజు దుబాయ్లో 1,00,000 పైన సంపాదిస్తున్నారు. పర్ మంత్ సాలరీ మోర్ దెన్ 1 lakh. వాళ్ళు 10th పాస్, ఇంటర్మీడియట్ ఫెయిల్. వాళ్ళను ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు సుమారు 1000, ఎందుకంటే 1000కి పైగా విద్యార్థులు గల్ఫ్లో మన వాళ్ళు ఉన్నారు. కొందరు స్టోర్ కీపర్లుగా, టైం కీపర్లుగా, డాక్యుమెంట్ కంట్రోలర్గా, ఇలా ఎంతోమంది ఉన్నారు. ఈవెన్ రెడ్ మిక్స్ ప్లాంట్ ఆపరేటర్స్గా చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆఫీస్ బాయ్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ అకౌంట్స్, సేఫ్టీ, ఇలా ప్రతి దాంట్లో చాలామంది ఉన్నారు. అందులో కొద్దిమంది మాత్రమే మన దగ్గరికి, మనకు కాంటాక్ట్లో ఉంటారు. నేను పట్టించుకోను. మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీ మంచి ఎడ్యుకేషన్, మంచి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం మట్టుకే. అటు తర్వాత వాళ్ళ అదృష్టం. సో ఫ్రెండ్స్, 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో
మనం ఇప్పుడు గల్ఫ్కి వెళ్ళే కోర్సెస్ అన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఓన్లీ 1 వీక్, ఒక్క వారం రోజులు మీరు టైం ఇస్తే మేము మిమ్మల్ని డాక్యుమెంట్ కంట్రోలర్ చేస్తాం, మిమ్మల్ని స్టోర్ కీపర్ చేస్తాం, మిమ్మల్ని టైం కీపర్ చేస్తాం, మిమ్మల్ని క్యూసీ ఇంజనీర్ చేస్తాం, క్యూసీ ఇన్స్పెక్టర్ చేస్తాం. ఓన్లీ 1 వీక్ ట్రైనింగ్, మోర్ దెన్ ఎనఫ్. ఈ 1 వీక్ మీరు మా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మిమ్మల్ని సర్టిఫైడ్ డాక్యుమెంట్ కంట్రోలర్, సర్టిఫైడ్ స్టోర్ కీపర్, సర్టిఫైడ్ వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, సర్టిఫైడ్ వేర్ హౌస్ పిక్ అండ్ ప్యాకర్, సర్టిఫైడ్ వేర్ హౌస్ రిసీవర్, సర్టిఫైడ్ డాక్యుమెంట్ కంట్రోలర్, సర్టిఫైడ్ క్యాంప్ బాస్, సర్టిఫైడ్ పర్చేజింగ్ ఆఫీసర్, సర్టిఫైడ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్. ఇవన్నీ కోర్సులు తయారు చేశాం. కేవలం ఒక్క వారం లోపల మీరు ఇక్కడికి వస్తే, మన కోరుట్లలోని మన ఇన్స్టిట్యూట్కి వస్తే, వారం లోపల మీరు నేర్చుకొని మీరు వెళ్ళిపోతారు. యు విల్ గో విత్ కాన్ఫిడెన్స్, యు విల్ గో విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మనం ఇచ్చే ట్రైనింగ్, మన సంస్థ ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి స్కిల్స్ కావాలి వాటన్నింటిని ఇక్కడే నేర్పుతాం. ఇక్కడే నేర్పి మిమ్మల్ని సర్టిఫికెట్ ఇచ్చి we will let you go with confidence. మంచి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా మీరు ముందుకు పోయేలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి సోమవారం ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో ఒక్కరు వచ్చినా చెప్తాను, ఇద్దరు వచ్చినా చెప్తాను. సోమవారం స్టోర్ కీపర్ కోర్స్, టైం కీపర్ కోర్స్, వేర్ హౌస్కు సంబంధించిన ఇంతకుముందు చెప్పిన కోర్సులన్నీ, డాక్యుమెంట్ కంట్రోలర్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్, ఇవన్నీ కోర్సులు నేర్పడం జరుగుతుంది. కేవలం వారం రోజుల్లో ఒక 15 to మ్యాక్సిమం 10 to 20 అవర్స్ మధ్యలోనే కోర్స్ అయిపోతుంది. యూ విల్ గెట్ ఏ సర్టిఫికెట్. ఈ సర్టిఫికెట్తో మీరు ధైర్యంగా జాబ్ పొందవచ్చు. మళ్ళీ మీ బయోడేటాను కూడా మేమే చేంజ్ చేసి ఇస్తాం. తర్వాత మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ సంపాదించుకోవాల్సి ఉంటుంది. మేము ఫ్రెండ్స్ జాబులు ఇవ్వలేము, మా వల్ల కాదు. ఉద్యోగ అవకాశాలు మా దగ్గర లేవండి. ఎందుకంటే గొప్పలు చెప్పడం, నేను చేస్తా అని చెప్పడం, మళ్ళీ మాట పడడం నాకు నచ్చదు. ఏదున్నా ఫేస్ టు ఫేస్. మా కొడుకైనా అదే చెప్తాను, మీ వచ్చిన వాళ్ళు ఎవరికైనా అదే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఓకే, మీరు గనక మన కోరుట్లకి రాదలుచుకుంటే ఆంధ్ర నుండి వచ్చేవాళ్ళు, విజయవాడ, రాజమండ్రి, లేకపోతే విజయనగరం, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు, కడప, కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడ వరంగల్లోనే దిగిపోండి. మీరు రైడ్ యూ పర్చేజ్ టికెట్ అప్ టు వరంగల్ వరకే టికెట్ కొనుక్కోండి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్తే వరంగల్ నుంచి ఇంకా 1.5 అవర్ అక్కడి నుంచి, తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుండి కోరుట్లకు రావడానికి 6 గంటల ప్రయాణం. అదే మీరు వరంగల్లో దిగిపోయారనుకోండి, వరంగల్ నుంచి మన ఎక్కడికి కోరుట్లకు రావడానికి ఓన్లీ 4 అవర్స్. 4 అవర్స్లో మీరు మన ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అవుతారు. బస్ స్టాండ్కు 2 నిమిషాలు, ఓన్లీ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు రాగానే ఒక్క ఫోన్ చేస్తే మన స్టాఫ్ వచ్చి మిమ్మల్ని బస్ స్టాండ్లోనే రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక్కటేంటంటే, మీరు సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుంచి ప్రతి అరగంటకి కోరుట్లకు ఒక బస్సు ఉంటుంది. కోరుట్ల మెట్పల్లి ఏ బస్సు ఎక్కినా కానీ మీరు రావచ్చు. తర్వాత కోరుట్లకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉందండి, ఎర్లీ మార్నింగ్ 6కు ఉంది. సో కాచిగూడ నుంచి మీరు డైరెక్ట్ కోరుట్ల రైల్లో రావచ్చు, ఆ సౌకర్యం కూడా ఉంది. సో మీరు కనుక గల్ఫ్లో ఉద్యోగాలు వెతుక్కోవాలి, గల్ఫ్లో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనేది మీ లక్ష్యం అయితేనే ఇలాంటి కోర్సెస్ మీరు ఆప్ట్ చేయండి. ఓకే, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. మన టెలిఫోన్ నెంబర్ తెలుసు కదా, 8500626888. 8500626888. ఒకవేళ నేను క్లాస్లో ఉంటే ఫోన్
అటెండ్ కాకపోతే ఎత్తకపోతే మీరు ఏం చేస్తారంటే యు జస్ట్ వాట్సాప్ మీ, నేనే నా వీలుని చూసుకొని మీకు ఫోన్ చేస్తాను. అండ్ వి విల్ ట్రై టు సపోర్ట్ యూ 100%. ఎందుకంటే నేను ఏ కోర్సును మీకు అంటగట్టాలని చూడను. మీరు ఇష్టపడి మీ జీవితాన్ని మీరు మలుచుకోవాలి, నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకోవాలని ఒకవేళ అనుకుంటే ఇలాంటి కోర్సులు చేయండి. నాకేదో డబ్బులు వస్తాయని మాత్రం నేను మీ వెంట పడను. మీకు అదృష్టం ఉండాలి, మీకు ఆ భాగ్యం ఉంటే తప్ప మీరు ఇలాంటి కోర్సెస్ చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.